బాయ్ కిడ్ అయితే ఒక రేటు, ఫిమేల్ కిడ్ అయితే ఒక రేటు. అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. అక్రమంగా శిశువులను దత్తత తీసుకుని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని 13 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 మంది చిన్నారులను రక్షించారు. ఈ ముఠా గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠా యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ ముఠాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ ముఠాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి ఈ చిన్న పిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి ముఠా వివరాలని మనం సేకరించడం జరిగింది. దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముఠా సభ్యులు మొదట మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి శిశువులను తక్కువ ధరకి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. తర్వాత ఇక్కడ 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ కు చెందిన నక్కా యాదగిరి, ఉమారాణి దంపతులు సూత్రధారులుగా తెలుస్తోంది. వీరు కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోని సంతానం లేని తల్లిదండ్రుల వివరాలను సేకరిస్తారు. అనంతరం ముఠా సభ్యుల నుంచి అక్రమంగా దత్తత తీసుకుని అవసరమైన వారికి శిశువులను విక్రయిస్తారు. ఇలా వారు ఇప్పటి వరకు 28 మంది చిన్నారులను విక్రయించారు. వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 మంది చిన్నారులను విక్రయించారు. ఇందులో 7 మగ, 3 ఆడ శిశువులను పోలీసులు గుర్తించి రక్షించారు. ఆ పిల్లలంతా 3 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఈరోజు ఉదయం మనకు 10 గంటల సమయంలో మనకు ఈ అక్రమ దత్తత తీసుకునేటువంటి వ్యక్తుల గురించి నమ్మదగినటువంటి సమాచారం రావడం జరిగింది. సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా లోకల్ డిఎస్పీ గారు అండ్ సిఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అండ్ ఆయన టీము, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అండ్ ఆయన టీము, వీళ్ళందరూ కూడా డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళిద్దరిని మనకు యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ, గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ, ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లలని మేము ఇప్పిస్తాము, దత్తత తీసుకోవడానికి వాళ్ళను సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు 10 మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది. ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. మొత్తం ఈ ముఠా ఎంతమందిని మనకు ఈ విధంగా ఇల్లీగల్ దత్తత ఇచ్చినటువంటి వ్యవహారం మనకు బయటికి వస్తుంది. సో ఈ దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఈ ముఠా అనేది ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ముఖ్యంగా మనం ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ముఠా మొత్తం కూడా పిల్లల్ని మనకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, ముంబై, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ 5 నుంచి 10 లక్షల రూపాయలకి ఆ పిల్లల్ని వాళ్ళని వేరియస్ దొంగతనం ద్వారానా ఇంకా ఏ విధంగా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ విధంగా తీసుకొచ్చిరనేటువంటిది, వాళ్ళు దొంగిలించి తీసుకొని వచ్చిర్రా లేకపోతే ఇంకా ఏ విధంగా తీసుకొచ్చిందని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్యలు శిశువులను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం ఉదయం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సూర్యాపేటకు చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులకు అదుపులోకి తీసుకున్నారు. మరో అక్రమ రవాణా విషయంపై చర్చించేందుకు ఈ బృందం సభ్యులంతా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఉన్నట్లు ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే హైటెక్ బస్టాండ్కు చేరుకుని వారందరినీ అరెస్ట్ చేశారు. అయితే తమ పిల్లలను తమకు అప్పగించాలని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మేం తప్పు చేయలేదని, తమకు పిల్లలు లేరు అన్న బాధతో మాత్రమే దత్తత తీసుకుని వారిని పెంచుకుంటున్నామని చెప్తున్నారు. తమ పిల్లలను ఎలాగైనా తమకు అప్పగించాలంటూ కన్నీరు మున్నీరయ్యారు. సారు ఎవరికైనా పిల్లలు లేకుంటే ఎంత బాధ ఉంటుంది సార్. నా భర్త తాగుబోతు, నా కొడుకు తాగుబోతాడు సార్. నా కొడుకు సంతానం ఉంటే నాకు దక్కుతాడు ఆలోచనతో చేసి కానీ డబ్బులు పెడితే నేరము ఇట్లాంటి నాకు తెలియదు సార్. నేను కష్టపడి పని చేసి తెచ్చుకున్నా. నా పిల్ల వచ్చినాక ప్లాట్ కొనుక్కున్నా సార్. మీరు అర్థం చేసుకోండి సార్. దయచేసి నా పిల్లని నాకు ఇప్పియండి సార్. నా పిల్ల ఇప్పుడు దగ్గర వేసుకొని నానమ్మ తగ్గెక్కింది సార్. ఇప్పుడు బాబులు వస్తున్నాయి సార్. బాబు నేను అన్నం చేస్తాను. బాబు ముగ్గురు చచ్చిపోతాయి సార్. నా పాప లేకుంటే సార్. పిల్లలు లేని బాధ అందరికీ తెలుసు సార్. ఎంత బాధ ఉంటుందో. నేను కష్టపడ్డా కానీ నేను భర్త తెలుసుకోలేదు. కొడుకు ఆగమవుతుండదు. నా కొడుకు చచ్చిపోతే నేను ఎవరికోసం బతకాలి సార్. నేను సార్ పిల్లలు వచ్చే కలిసి మారండి సార్. నా కొడుకు ఇక్కడ జమీట సార్. ఇక వాళ్ళ మధ్య వాళ్ళు సార్. వాళ్ళ పేరు తెలియదు సార్. వాళ్ళు మా బాబుని ఒక్కనే విజయవాడ రమ్మని ఆ మధ్యవర్తులు తీసుకుపోయారు సార్. ఇక మరి అక్కడ జరిగింది మాకైతే తెలియదు సార్. దయచేసి పిల్లని మాత్రం నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. నా బాధను ఆలకించండి సార్. నా పిల్లని మాత్రం నేను అసలు అన్యాయం చేయను. పోలీసు వాళ్ళు ఏమంటారంటే కిడ్నాప్ చేసి తెచ్చారు, మీరు ఎట్లా కొనుక్కుంటారంటే సార్ ఆ బాధలో మనకు ఇది కిడ్నాప్ అయిందా ఏందో నేను అర్థం కాదు కదా సార్. దొరికిందంటే బంగారం అనుకున్నా కానీ ఇట్లా జరుగుద్దని నేను అనుకోలేదు సార్. అసలు 5 పిల్లలు తెచ్చుకుంటుంటే మా ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళు తీసుకుపోయారు సార్. తెలిసిన పిల్లలు తెస్తే తీసుకుపోతారు. ఇట్లా అయితే నాకు ఇల్లు నిలబడుతుంది, నా కొడుకు మంచిగా అవుతాడని నేను ప్లాన్ చేసి తెచ్చుకున్నా సార్. నా కొడుకును కోడల్ని ఇష్టం అయ్యి ముగ్గురం అనుకోని సరేలే మన అదృష్టం ఇంతే ఉందేమని తెచ్చుకున్నాం సార్. మేము ఇంత ఘోరం జరుగుతుంది, నా పిల్లని ఇట్లా తీసుకుపోతారని నేను అనుకోలేదు సార్. అసలు దయచేసి నా పిల్లని నాకు ఇప్పండి సార్. అరెస్టైన వారిలో విజయవాడకు చెందిన కోరే నాగేంద్ర కుమార్, రమాలక్ష్మి, పిల్లా పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదలపల్లి సత్యమణి, అచ్చంపేటకు చెందిన ముడావతి రాజు, సభావతి శ్రీనివాస్, హైదరాబాద్ ఉప్పలకు చెందిన ఐతా శోభారాణి, తిరుమలగిరికి చెందిన ఎండి షహానా, హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన ఏర్పుల సునీత, రాజస్థాన్ రాష్ట్రం సలుంబార్కు చెందిన ఖాన్ షహీనా ఉన్నారు. వీరిలో విజయలక్ష్మిపై గతంలో మునగాల, జనగామ, ఏలూరు, మంగళగిరి ఠాణాల్లో ముడావత్ రాజు, ఐతా శోభారాణిపై హైదరాబాద్లోని మేడిపల్లి, మహారాష్ట్రలోని ముంబై సిఐడి ఠాణాల్లో ఖాన్ షహీనా, ఎండి షహానాపై ముంబై సిఐడి యూనిట్లో శిశు విక్రయ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. ఈ రోజు మనకు ఈ యాదగిరి, ఉమారాణి అనే ఇద్దరిని నేరస్తులను తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనకు ఇక్కడ చూపబడినటువంటి A3 నుంచి A13 మొత్తం 13 మందిని, యాదగిరి, ఉమారాణితో పాటుగా మొత్తం 13 మందిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్కి సంబంధించి వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసుకోవడానికి, ఇంకా వేరే అడాప్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి వస్తున్నారనేటువంటి సమాచారంతో ఫస్ట్ వీఆర్ నక్క యాదగిరి అనేటువంటి అతన్ని, మన సూర్యాపేట వాస్తవ్యుడు, అతన్ని తీసుకోవడం జరిగింది. నక్క ఉమారాణి వీళ్ళిద్దరు కూడా కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఈ దత్తతని తీసుకునే పేరెంట్స్ని వెతుకుతూ ఈ ముఠాకి సహాయకారిగా ఉంటూ ఈ ముఠా తీసుకొచ్చే పిల్లల్ని వాళ్ళకి దత్తత ఇచ్చేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నేరస్తుల్లో ముఠాకి చెందిన వాళ్ళు నాగేందర్ కుమార్, ఇతను విజయవాడ, రమాలక్ష్మి విజయవాడ, పావని విజయవాడ, విజయలక్ష్మి విజయవాడ,
సత్యమణి విజయవాడ, రాజు నాగర్ కర్నూల్, శోభారాణి గట్కేసర్ ఉప్పల్, షహీనా ఈమె రాజస్థాన్కి సంబంధించినటువంటి లేడీ, షహానా ఈమె తిరుమలగిరి హైదరాబాద్కి సంబంధించినటువంటి లేడీ, అండ్ సభావత్ శ్రీనివాస్ ఇతను అచ్చంపేట్ నాగర్ కర్నూల్, అండ్ సునీత ఇతను ఈమె హైటెక్ సిటీకి చెందినటువంటి లేడీ. వీళ్ళందరినీ మనం తీసుకొని దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేస్తూ ఎవరు ఏ చిల్డ్రన్ని తీసుకొచ్చారు, ఎవరికి దత్తత ఇచ్చారు, వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో నేరస్తులు అవుతారు. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఫర్దర్గా విచారణ చేసి వీళ్ళందరి మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనం గమనించినట్లయితే విజయలక్ష్మి అనే ఈమె మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. సిమిలర్ కేసు మునగాలలో కూడా ఇంతకుముందుకు 2024లో నమోదయ్యి ఉంది. జనగామలో, ఏలూరు 1 టౌన్, మంగళగిరిలో వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. అదేవిధంగా A8 ముడావత్ రాజు ఈయన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నేరస్తుడుగా ఉన్నారు. అదేవిధంగా ముంబై పోలీస్ స్టేషన్లో కూడా, ముంబై సిఐడిలో కూడా వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. A9 అనేటువంటి వ్యక్తికి మీద మనకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో, సిఐడి ముంబైలో కూడా సిమిలర్ కేసులు నమోదయ్యి ఉన్నాయి. A10 చూసినట్లయితే సిఐడి ముంబైలో కేసులు ఉన్నాయి. వీళ్ళంతా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పిల్లల్ని సేకరించి అక్కడ కూడా మధ్యవర్తుల ద్వారా సేకరిస్తున్నారా, వీళ్ళు దొంగతనం ద్వారా సేకరిస్తున్నారా, ఏ విధంగా సేకరిస్తున్నారు అనేటువంటిది ఫర్దర్ ఎంక్వైరీలో మనకు తేలడం జరుగుతుంది. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు రక్షించిన చిన్నాలను నల్గొండలో బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన జిల్లా సిసిఎస్ సూర్యాపేట గ్రామీణ పోలీసులను ఎస్పీ అభినందించారు.